సో యో యూట్యూబ్ ఫ్యామిలీ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఇవాళైతే మనం కొత్త వీడియోతో వచ్చేసినాం. వీడియో కాదు, ఒక చిన్న డీటెయిల్ రివ్యూ అనుకోండి. ఇప్పుడైతే మనం ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో ఇది డిజిటెక్ది మైక్ ఆర్డర్ చేసినాం. ఇప్పుడు మీకు ఈ మైక్ది రివ్యూ చేస్తున్నాం మేము. సౌండ్ ఎట్లా వస్తుంది, క్లారిటీ ఎట్లా వస్తుంది. ఇప్పుడైతే మీరు నా బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. మనం ఇక్కడ కృష్ణానగర్ పార్క్ కాడికి వచ్చినాం. బ్యాక్గ్రౌండ్ అయితే మంచిగా ఉంది. ఇప్పుడైతే దీన్ని మొత్తం డీటెయిల్ రివ్యూ చేస్తా. దీన్ని మొత్తం డీటెయిల్లో చూడడానికే మొత్తం వీడియోలో లాస్ట్ వరకు చూడండి. సో గాయస్, ఇప్పుడైతే మనమైతే ఇవ్వండి కవర్ అయితే తీసేసినాం. లోపల మైక్ బాక్సింగ్ అయితే ఇట్లా వచ్చింది, కానీ ఇక్కడ కొంచెం ముడతలు పడ్డాయి. అది ఎందుకంటే ప్యాకింగ్లో కింద మీద, షిప్పింగ్లో కింద మీద అయితే లైట్ అదవుతుంది. సో గాయస్, లోపల అయితే చూడొచ్చు మీరు. ఈడైతే మనకు మంచి బ్యాగ్ ఇచ్చిండు. మనకి ఏడన్నా తీసుకోవాలన్నా మైక్స్ అన్నా ఏమన్నా ఏడికన్నా దూరం పోతున్నాం, మనం టూరింగ్ పోతున్నాం, అప్పుడు మస్తు పనికి వస్తుంది ఇది. సో ఓపెన్ అయితే చేద్దాం. ఇది లోపల ఏమేమి ఉంది చూద్దాం. లోపల అయితే బాగానే సామాన్ ఇచ్చింది గాయస్. ఇవ్వండి, ఇక్కడ 2 మైక్లు ఇచ్చిండు, ఒక రిసీవర్ ఇచ్చిండు, ఇది విండ్షీల్డ్ ప్రొటెక్టర్, విండ్ బ్లాస్ట్ ప్రొటెక్టర్ ఇచ్చిండు. మళ్ళీ ఇక్కడ నేను చెప్తా ఏంటండి, ఒక ఇయర్ ఫోన్స్ ఇచ్చిండు. మళ్ళీ ఇక్కడ టైప్ సి టు టైప్ సి కేబుల్ ఇచ్చిండు. ఐ గెస్ ఇది ఛార్జింగ్ కోసం గైస్. ఇంకా ఇది ఆక్స్, టైప్ సి టు ఆక్స్ ఇచ్చిండు. మళ్ళీ ఇంకొక ఇయర్ ఫోన్స్ ఇచ్చిండు. నాకు తెలిసి ఇది కెమెరా వాయిస్ క్లారిటీ కోసం చెక్ చేయడానికి ఇది. ఇంకోటి టైప్ సి టు ఆక్స్, 2 కెమెరాలు ఉన్నాయి, 2 మైక్లు ఉన్నాయి కాబట్టి. ఇంకోటి ఇది ఐఫోన్ కోసం ఒకటి అది ఇచ్చిండు. ఇది ఇంకొక విండ్ బ్లాస్ట్ ప్రొటెక్టర్ ఇచ్చిండు. ఇది ఇంకోటి టైప్ సి టు టైప్ సి ఇచ్చిండు. అయితే ఇంత సామాన్లు అయితే ఇప్పుడు మనకు లోపలికి వచ్చింది గైస్. ఇంకా దీనిలో అనలాగ్లు ఉన్నాయి, దీనివి ఇంకా యూజర్ మాన్యువల్ గైడ్స్ ఉన్నాయి. ఇక మైక్లు అయితే మీరు చూసుకోవచ్చు, ఇట్లున్నాయి మైక్లు. 2 మైక్లు ఇట్లున్నాయి. ఇప్పుడు ఏంటంటే మనం దీనికి కొంచెం ఇట్లా వెనకాల క్లిప్స్ వస్తాయి అన్నమాట. ఇట్లా క్లిప్స్ తీసి ఇట్లా పెట్టుకోవాలి మనం, అప్పుడు వాయిస్ క్లారిటీ వస్తాయి. ఇప్పుడు మీరు వింటున్న వాయిస్ అయితే ఐఫోన్లో ఉంది. ఇప్పుడు నేను ఇది సెటప్ చేసుకుంటా. సెటప్ చేసినాక మీకు దీనిలో వాయిస్ వినిపిస్తా. అప్పుడు ఏమి మీరే డిఫరెన్స్ కమెంట్లలో చెప్పు ఎట్లుంది డిఫరెన్స్. సో గాయస్, ఇప్పుడైతే మీరు చూడొచ్చు, మనం మైక్ అయితే కనెక్ట్ చేసేసినాం. ఆడ రిసీవర్ గిట్ట ఫోన్ పెట్టేసినాం. ఇప్పుడైతే నా వాయిస్ అయితే మీకు మైక్లో వస్తున్నట్టుంది. క్లారిటీ ఎట్లా వస్తుందో ఒకసారి కమెంట్లలో చెప్పండి గాయస్. ఇందాక మీరు బ్యాక్గ్రౌండ్లో అది కాకి లోర్లేసప్పుడు అవన్నీ వస్తున్నాయేమో, ఇప్పుడైతే మీకు సపోర్ట్ వస్తుందా లేదా చెప్పండి. నేను ఇంకోటి మీకు దీనికి డిస్టెన్స్ గిట్ట చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను ఇట్లానే మాట్లాడుకుంటూ పోతా ఉంటా. మీరు చూడండి ఇప్పుడు నా వాయిస్ ఎంత దూరం వరకు పోతా, ఆయన ఎంత మంచిగా క్లారిటీగా వస్తుంది. ఇప్పుడు నేను మెల్లిమెల్లిగా అయితే ఇప్పుడు దూరం పోతానే ఉన్నా. నేను చూస్తే మీరు ఒక దగ్గర ఇప్పుడు నాకు తెలిసి ఒక 30-40 ఒక 50 మీటర్స్ దూరంలో ఉన్నా. నేను ఇంకొంచెం దూరం పోతా. ఇప్పుడు ఈడ మీద వచ్చేసిన. ఇప్పుడు మీరైతే చూడొచ్చు, నేను ఇంత చాలా డిస్టెన్స్లో ఉన్నా. అయినా నా దగ్గర ఇప్పుడు మైక్ ఉంది, నేను మైక్లో మాట్లాడుతున్నా. మీకు సౌండ్ క్లారిటీ వస్తుందా లేదా ఒకసారి కమెంట్లలో చెప్పండి గాయస్. ఇప్పుడైతే ఈడైతే వెనకాల కొంచెం నాయిస్ ఉంది. ఆడ మొత్తం పక్షులు ఒరులుతున్నాయి, మంచిగా ఉంది సరౌండింగ్, కానీ కొంచెం వెనకాల నాయిస్ ఉంది. మీరైతే కమెంట్లలో చెప్పండి వెనకాల నాయిస్ ఎట్లా వస్తుంది, ఎట్లా వస్తలేదు. దీనిలో 3 మోడ్ ఉన్నాయి. మాకు తెలియదు ఇప్పటివరకు, ఇప్పుడే తెలిసింది. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఇది నార్మల్ మోడ్. ఎట్లా అంటే ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ సౌండ్ గిట్ట ఇప్పించేమో, ఇప్పుడు నాది నోటిఫికేషన్ వచ్చి అది గిట్ట వినిపించిందేమో. ఇది నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్. దీనిలో ఒట్టి నా వాయిసే వస్తుంది, బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఏం రాదు మీకు. దీనిలో మళ్ళీ ఇంకో మోడ్ ఏదంటే ఎక్కువ మోడ్ ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ మోడ్ చూపిస్తా చూడండి. ఇప్పుడు ఎక్కువ మోడ్ అనేది గైస్. ఎక్కువ మోడ్లో ఎట్లుంది ఒకసారి చెప్పండి. బ్యాక్గ్రౌండ్లో నా వాయిస్ డబుల్ వస్తున్నట్టుంది. మనం ఇది క్యాప్కట్లా, విఎన్లా మొత్తం ఇట్లా కావాలని వీడియోలో ఎడిటింగ్ చేసుకుంటాం, కానీ దీనిలో ఆల్రెడీ ఒక ఫీచర్ ఉంది. ఇప్పుడు దీన్ని ఎక్కువ మోడ్ క్లోజ్ చేస్తా చూడండి. ఇప్పుడైతే ఎక్కువ మోడ్ క్లోజ్ అయిపోయింది, నార్మల్ వాయిస్కి వచ్చేసింది. ఇప్పుడు ఇది నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్. 3 మోడ్లు అయితే ఉన్నాయి గాయస్. మైక్ మాత్రం ఎక్దమ్ ఉంది గైస్. మేము ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో తీసుకున్నాం. మాకు 4000లో ఆఫర్లో పడ్డది. మీరు కావాలంటే పక్కా తీసుకోవచ్చు గైస్. ఈ మైక్ అయితే ఒకసారి ప్రిఫర్ చేయండి. డిస్క్రిప్షన్లో దీని బై లింక్ పెట్టేస్తా. అయితే దీని రివ్యూ, ఇది వేరే మైక్. ఇది వాయిస్ అయితే అన్నిట్లో బాగానే వస్తుంది. మీకు కావాలంటే దీన్ని బై లింక్ డిస్క్రిప్షన్లో పెట్టేసి ఎవరైనా పోయి కొనుక్కోవచ్చు. బిగ్ బిలియన్ డేస్ ఆఫర్ నడుస్తుంది, తొందరగా కొనుక్కోండి, తర్వాత అయిపోతాయి. ఇక వాయిస్ అయితే మీరు చూసేసి మీకు నచ్చినట్టు అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా వేరే కావాలంటే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బీ సేఫ్, రైడ్ సేఫ్. సో గాయస్, ఇప్పుడైతే మనం బండి అయితే తీసుకొని స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడైతే కొంచెం విండ్ బ్లాస్ట్ ఉందన్నమాట. కొంచెం ఏంది, బాగానే విండ్ బ్లాస్ట్ ఉంది. మనం అయితే ఇక్కడ మైక్ అయితే పెట్టుకున్నాం మనం. ఇప్పుడు మీకు వాయిస్ అయితే దీనిలో క్లారిటీ ఎట్లా వస్తుంది చెప్పండి. నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ అయితే యాక్టివ్ పెట్టినా నేను. ఇప్పుడు బండి మీద పోతున్నాం మనం. వాయిస్ అయితే గట్టిగా ఇట్లా గాలి తగులుతుంది. పక్కన చుట్టుపక్కల బండ్ల నాయిస్ ఇవన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు దీని మీద బైక్ మీద గిట్ట ఎవరన్నా కొంతమంది ఉంటారు, ఇట్లా బైక్ మీదనే కావాలి, మైక్ కావాలి, మంచిగా రావాలి సౌండ్, పలుగొద్దు సౌండ్ అట్లా అని ఉంటుంది. ఇప్పుడు కైండ్ ఆఫ్ మోటో వ్లాగర్స్ అట్లా అని చెప్పి. ఇప్పుడు దీని మీద గిట్ట వాయిస్ ఎట్లా వస్తుంది మీరు చూడండి, చూసి కమెంట్ చేయండి. మైక్ అయితే మస్తు ఉంది గైస్, మస్తు ఉంది మైక్ అయితే. దానికి ఇచ్చిన ప్రైస్కి, దానికి ఇచ్చిన అది క్వాలిటీకి బాగుంది మైక్. క్వాలిటీ గిట్ట బాగుంది, గట్టి ఉంది క్వాలిటీ.